హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. నేను క్యారెట్ మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వర్షాకాలంలో ఈ మిరియాల రసం చాలా మేలు చేస్తుంది. ముందుగా ఒక 2 క్యారెట్స్‌ని నీట్‌గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా పండిన 2 టమాటాలు సన్నగా తరిగి వేసుకోండి. ఈ ముక్కలు నిండే వరకు నీళ్లు పోసుకోవాలి. చింతపండు కూడా ఈ టైంలో వేసేసుకోవచ్చు. లేదా ముక్కలు ఉడికిన తర్వాత రసం పెట్టుకునేటప్పుడు పులుసు వేసేసుకోండి. చింతపండు పులుసు చూసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసారంటే రసం పుల్లగా అయిపోతుంది. టేస్టీగా అనిపించదు. 3-5 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో రావాలి. మీకు క్యారెట్ అనేది వేసినట్టు కనిపించకూడదు అనుకుంటే 5 విజిల్స్ రానివ్వండి. 2 స్పూన్ల కందిపప్పు కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూను మిరియాలు వేసుకొని, ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోండి. స్టవ్ లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతాయి. ఇవి వేగిన తర్వాత రూమ్ టెంపరేచర్‌కి రానిచ్చి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. రసం పొడి తయారైపోతుంది. కుక్కర్ ప్రెషర్ తగ్గిన తర్వాత ముక్కల్లో నుంచి నీరు తీసేయండి. ఈ ముక్కల్ని సెపరేట్ చేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న నీళ్లు కూడా పోసి తగినంత పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియెంట్స్‌ని మెత్తగా మిక్సీ పట్టుకొని రసం పొడి తయారు చేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత 2, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. బాండిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత స్టవ్ నుంచి దించే ముందు ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకొని జస్ట్ ఒక 2, 3 సార్లు వేయించుకుని వెంటనే రసం వేసేసుకోవాలి. ఇంగువ ఎక్కువ వేగిందంటే మాడిపోయి ఫ్లేవర్ మారిపోతుంది. వెంటనే రసం వేసేసుకోండి. ముక్కలు ఉడికించేటప్పుడు మీరు చింతపండు స్కిప్ చేసినట్లయితే ఈ టైంలో చింతపండు రసం వేసేసుకోండి. ఒక 1 ఇంచ్ బెల్లం కూడా వేసుకోండి. రసం మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రసం పొడి కూడా వేసుకొని ఒక 2, 3 రెబ్బల కొత్తిమీర తరుగు కూడా వేసుకొని వేసుకున్న పులుపుకి తగినట్లుగా తగినన్ని నీళ్లు కూడా పోసుకొని రసంని హై ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి. ఇలా రసం మరగడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. మీకు వేడి వేడి మిరియాల రసం తయారైపోతుంది. మిరియాల రసం వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం ఇవ్వడమే కాకుండా మన జీర్ణక్రియని మెరుగుపరిచి మన చర్మాన్ని కూడా కాంతివంతంగా చేస్తుంది. వెయిట్ లాస్‌కి కూడా సహాయపడుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.